ఇంకా 15 కిలోమీటర్లు వెళ్ళాలిరా. ఇంకా ఎంత మున్నార్ హౌ మెనీ కిలోమీటర్? 15. మొత్తానికి రీచ్ అయిపోయాను. కొండ లోపల స్టే, కొండ ఎక్కాలి ఇప్పుడు. బ్రవో ఎట్టుంది స్టే? చుట్టూ వ్యూస్ అంతా అరాచకంగా ఉన్నది చూడండి. సూపర్ ఉండదు. వచ్చిన రూట్ మాత్రం బాబా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ రా బ్రావో. ఫైనల్లీ రూమ్స్ కాడికి అయితే వచ్చినాము. కాకపోతే మ్యాటర్ ఏంటంటే మా కోసం ఒక సపరేట్ కొండే ఉంది. సో చూపిస్తాను. ఆ కొండ చూడండి, ఆ పైన ఉంది చూసినారా, బ్లూ కలర్ టెంట్. అక్కడ ఉండే టెంట్స్ అన్నీ ఆ కొండ వీళ్ళు మొత్తం ప్రైవేట్ వెళ్ళి అంట ప్రస్తుతానికి మాకు. సో ఫుల్లీ చూడండి ఆడెక్కుతారు మన వాళ్ళు ముగ్గురు. సో ఫుల్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ రూట్స్ నేను వచ్చింది అయితే. నా లైఫ్లో ఎప్పుడూ అట్లాంటి బైక్ రూట్స్ రాలన్నమాట. అసలు లైఫ్లో ఇంకోసారి వస్తామో రానో కూడా తెలియదు అనమాట. ఈ పసుపు చెట్ల తోటల నుంచి లోపలికి వెళ్తే హియర్ వి గో అవర్ టెంట్ స్టే. మీకు మేము నైట్ క్యాంప్ అయిపోయే ప్లేస్ చూపిస్తాను, ఓకేనా? ఎట్లుందో చూపిస్తానండి. ఇదిగోండి ఇలా క్యాంపులు 3 ఉన్నాయి. ఈరోజు మన క్యాంప్ ఆడ మన క్యాంప్. అక్కడి నుంచి వ్యూ చూడండి, ఫుల్ ఇట్లుంటుంది నైట్. దీంట్లో నైట్కి ఈరోజు ఈయన పాట పాడతాడు, అన్న తమ్ముడు పాట పాడతాడు, అన్న డాన్స్ చేస్తాడు. ఈ స్వప్నాల్లో స్పీకర్ వాళ్ళే ఇస్తారు నా మ్యూజిక్ విత్ క్యాంప్ ఫైర్. సో ఇప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రెక్. వాళ్ళే వచ్చి ఒక 8 కిలోమీటర్స్ ట్రెక్ తీసుకెళ్తారంట. అండ్ రేపటి నుంచి మన ఫుల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎర్నాకుళం పార్క్ వెళ్తాం. తర్వాత ఫుల్ స్నానం వచ్చి ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్స్లో స్నానం అంట. వెయిటింగ్, చూద్దాం. లెట్స్ గో. అందాజ్ న్యూ బ్లాగ్. వెల్కమ్ టు ఎంటీవీ బ్లాగ్స్. సో ఈరోజు ఏమంటే మూనార్లో వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రెక్. ట్రెక్ ఏంటంటే ఆ కొండకి, ఈ కొండకి ఏదో కొండకి వెళ్తున్నాం, ఓకేనా? ఆ కొండ గైడ్ అయిన ఇది మన బ్యాచ్. ఏది అది కాదంట కదా. ఇప్పుడు ఈడెవరండి? ఈడు బూతులు మాట్లాడకూడదు. ఈడేంద్రా అంటే వాళ్ళు ఇట్ట పోయినారా? ఏమి ట్రిక్కో ఇట్లంతా ఎప్పుడు అయ్యేది? దాన్ని చూసి అంతా గమ్మున ఉండకూడదు. యూ హ్యావ్ టు టాక్. 6 కిలోమీటర్స్ అది బ్రో. లేడీస్ ఎలా బ్రో? ఎవరు ఇది? దీనికి నేనైతే అంటే దూకేసింటా. దూకేసింటా నేను. ఓకే, మీరు చెప్పండి. జంటలకు వస్తే ఎలా మోటివేషన్ వస్తుంది? మనలాంటి వాళ్ళకి ఎందుకు రాదు? ఇప్పుడు కష్టపడితే నేను సుఖపడుతుంది. మేనేజర్, వాట్ ఈస్ దిస్? అడగాల కిరణ్. దిస్ ఈస్ పంది ముళ్ళు, ముళ్ళ పంది ముళ్ళు. సే సంథింగ్ అనుకో.
పవన్ లేడీస్ అంతా ఎక్కుతున్నారు పవన్. ప్రతి గ్యాంగ్లో డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. హియర్ ఇస్ ద మోటివేషన్. మిమ్మల్ని 100 మంది డిస్కరేజ్ చేయొచ్చు. డోంట్ వెయిట్ ఫర్ ద 101th మ్యాన్. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకు వెళ్ళిపోండి. బూమర్ అంకిల్ కమాన్ అంకిల్. ఇంకా ఎక్కువే చూస్తారు, చాలా మంది చూస్తారు. ఇంకా 1 మిలియన్ అంతే. ఊరికే సబదాలు చేసేప్పుడు. ఓకే, మా కంటెంట్ మేనేజర్ చెప్తాను నేను కదా. 1 మిలియన్ వ్యూస్ అంట. రీల్స్లో అయినా వస్తుంది. ఈ ట్రెక్ రాకపోతే ఆ వీడియో డిలీట్ చేస్తాం. ఇది ఎట్లాంటి ట్రెక్ వీడియో అంటే వీఆర్ ద లాస్ట్. అందరూ ముందర వెళ్ళిపోయారు. మేము ఆడ వికెట్ డౌను, ఆ కింద ఒక వికెట్ డౌను. ఇంకా 2 kilometers అంట చిన్న. ట్రిక్ భయంకరంగా ఉంది. 1 hour later. Our 4 kilometers. In my 25 years of experience, இந்த மாதிரி trekking பார்க்கவே இல்லை. కొంచెం దూరం అడవిలో నడిపించుకొచ్చినాడా. సరే మళ్ళీదా రోడ్డు అనుకుంటే ఈసారి ఏకంగా ఈయన మాట వరుస కాకుండా అన్నాడు. ఏకంగా ఇట్టుండదు, అంతా వేర్లతోనే మొత్తం హోల్ చేసి పెట్టుకుని దాన్ని ఎక్కిస్తున్నాడు. ఓయమ్మా, నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. ఖచ్చితంగా ఎవరు ఏమన్నా ట్రెక్కింగ్ షూస్ మంచి సింపుల్ గుడ్లు వేసుకోరండి. మెయిన్ విక్టిమ్ ఆడన్నాడు జీన్స్ ప్యాంటు స్లైడర్స్ వేసుకొచ్చినాడు. ఆగితే వాట్ ఈస్ దిస్ మిస్టర్ నానూని? పదండి ముందుకు పోదాం పైకి. మీరు మాత్రం వాటర్ తీసుకొని వచ్చుకోండి, లేంటే సచ్చా. ఆ ట్రెక్ గైడ్ చెప్పే మాటలు వినేసి దగ్గరే కదా అని వచ్చినారంటే డామ్ డూమ్ డమాల్. ఆల్మోస్ట్ 89% ఎక్కేసినాం. ఇంకొక 11%. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఏమన్నా అన్ని అనుకున్నట్టు జరుగుతుంటాయి. ఇప్పటికి అన్న ఏం మ్యాటర్ చెప్పండి. అంత కపుల్స్ పారు 6 వరకు అమ్మాయి ఇటా అంటాను, జుట్టు హెయిర్ చేస్తా. నేను చెప్పేది అదేనా, ఈ వయసులో అందరూ వాళ్ళ పాపలు వస్తే నా దరిద్రం ఏందో. తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక అమ్మాయి ఆడుకోండి, ఆ అమ్మాయిని తినే మరి చూస్తాడు. ఎందుకు నీలో అంత వేడుందా?
హౌ ఇస్ ద ట్రెక్ మ్యాన్? ఏస్ దిగినాను. కాదు అంతెందుకు అది ఏమైనా వెయిట్ లెస్ ఉందా? ఓకే, మొత్తం ట్రెక్ అయిపోయింది. ఎక్కిన బాధ అంతా మబ్బుల్లో కలిసిపోయింది. లేదులే, కష్టంగానే ఉంది. ట్రెక్ కష్టంగానే ఉంది అంటున్నా. సాంగ్తో పాటు వచ్చింది దీపక్. వారో నాకు అట్టే పెరిగింది. పో, వీలైనంత స్లోగా నడవండి దిగేటప్పుడు వెన్ యూఆర్ క్లైంబింగ్ డౌన్. ఓకే, వచ్చినప్పుడు ఏ చెట్లు అయితే పట్టుకొని వచ్చినారో వెళ్ళేటప్పుడు ఆ చెట్లు డబుల్గా యూజ్ అవుతాయి మీకు, సీరియస్లీ. అది కాకుండా చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో ఇన్ యూఆర్ గెట్టింగ్ డౌన్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎక్కేటప్పుడైనా పడితే ఒకసారే పడతారు, దిగేటప్పుడు పడినారంటే దొర్లుకుంటా పోతారు. నవ్వేకి ఎంత బాగుందో అంతే డేంజర్ కూడా. మా వాడు చూడండి ఈడ జారి ఆడికి వేయడు చెప్పులు. ఇంకోటి, ట్రెక్కి వీలైనంత వరకు షూస్ వేసుకోరావాలా, లేదంటే మా వాడు మరి కష్టాలు పడతా ఉంటారు. చూడండి దీపక్, హౌ యు ఆర్ గోయింగ్? పైకి వస్తాను నేను మాక స్వామి.